తిరుమలలో అపచారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీవారి కొండపై భక్తి కంటే అవినీతి కంపే ఎక్కువగా వస్తోందని విమర్శించారు. నాద నీరాజనం వేదికను కమిషన్ల నిలయంగా మార్చారని, 300 దర్శన టిక్కెట్లను బ్రోకర్ల ద్వారా 3000కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎస్వీబీసీ ఛానళ్లు భ్రష్టు పట్టించారని, వేద పారాయణదారుల నియామకాల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామన్న కూటమి మాటలన్నీ మాయ మాటలే అంటూ భూమన విమర్శించారు. ఉన్నటువంటి అపచారాలు, ఘోరాలు చెప్పనలివి కాని స్థితిలో నిరంతరము కొనసాగుతూనే ఉన్నాయి. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తరువాత ఇవి పరాకాష్ఠకు అందుకున్నాయి. పైకేమో మాయ మాటలతో తిరుమల క్షేత్రాన్నంతా ప్రక్షాళన చేస్తాం, పాప ప్రక్షాళన చేస్తున్నామన్నటువంటి మాటలు మాట్లాడుతూ వారి తాబేదారులతో కొండనంతా కూడా నింపేసి ఎన్ని అవినీతికర కార్యక్రమాలు చేయాలో వాటికి అడ్డు అదుపు లేకుండా చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. 2008 సంవత్సరం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆనాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఆస్థాన విద్వాంసునిగా టీటీడీకి నియమించినప్పుడు ఆయన గౌరవ సూచికంగా తిరుమల ఆలయం ముంగిట ఆయన గాత్ర మాధుర్యాన్ని వినిపించేటట్టుగా అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆయన చేత కార్యక్రమాన్ని నిర్వహించడం, అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. ఆస్వాదించేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి నాద నీరాజన ప్రాంగణం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతితో కుళ్ళిపోయింది. భాస్కర్ అనేటువంటి అనర్హత కలిగినటువంటి అధికారిని కూటమి వచ్చినాక అక్కడ నియమించినారు. పాప ప్రక్షాళన పేరుతో బిఆర్ నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పుణ్య ప్రక్షాళన జరిగిపోతున్నది. అత్యంత పరమ